కృతజ్ఞతలు, నమస్కారములు. నమో భగవతే పూర్ణానంద. తొంతమూరు సదానంద ఆశ్రమ నిర్వాహకులు శ్రీ సివిఎస్ సుబ్రహ్మణ్యం గారు అర్థమయ్యేటట్టుగా మన దేవాలయాలు ఎలా నిర్లక్ష్యం చేయబడుతున్నాయి, గవర్నమెంట్ వారి యొక్క పాత్ర ఏంటి, మనం ఏం చేయాలి, 2-3 తీర్మానాలు చేయాలనే విశిష్ట అతిథి అయిన శ్రీ శివస్వామీజీ నేతృత్వంలో చక్కగా దీనికి సంబంధించి సబ్మిట్ చేసి ఆ దిశగా ముందుకు వెళ్తూ మన హిందూ ధర్మాన్ని పరిరక్షించుకునే రీతిలో ఉంటామని హిందూ పరిరక్షణ సమితి నుంచి మేము మీకు ఒక హామీని కలుగజేస్తున్నాము. నెక్స్ట్ స్పీకర్ డాక్టర్ శ్రీమతి అనసూర పద్మలతి గారు స్కంద పీఠాన్ని స్థాపించి ఆ పీఠం పేరునే వారి పేరుగా సొంతం చేసుకున్న స్కంద స్వామీజీ, శ్రీ స్కంద స్వామీజీ నేతృత్వంలో అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. సమయాభావం వల్ల అన్ని పేర్లు చెప్పలేకపోతున్నాను, క్షమించాలి. అలాగే ఈ కార్యక్రమానికి భారత్ మాతకి జై. ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక పట్టణమైన మన రాజమహేంద్రవరంలో ఈ రోజున పరమ పూజ్య షణ్మక పీఠాధీశ్వరులు స్కందస్వామి యొక్క ఆధ్వర్యంలో ఎంతోమంది ధార్మిక ధర్మ సేవా తత్పరులు ఒక వేదిక ద్వారా ఆలయాలు హిందూ ధర్మ రక్షా సమితి అనే పేరుతో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి దేవాలయ పరిరక్షణ కేంద్రంగా మన దేవాలయ సంస్కార కేంద్రం అనే విషయాన్ని తెలియపరుస్తూ గిరిజన ప్రాంతాలలో, కొండ ప్రాంతాలలో ఉన్న చిన్న చిన్న దేవాలయాలకి ధూపదీప నైవేద్యాల యొక్క పరిస్థితి అధ్వానంగా ఉన్న ఈ సమయంలో ప్రభుత్వం చేయవలసిన పనిని వారి యొక్క సహచరులైనటువంటి పవనగిరి స్వామి వారి యొక్క మార్గదర్శకంలో ఈ రోజున ఈ వేదిక ద్వారా ఒక గొప్ప నిర్ణయాన్ని ఆవిష్కృతమవుతుంది. ఇదెంతో ఆహ్వానిత పరిణామంగా మేము భావిస్తున్నాం. ప్రధానంగా ఉన్న హిందూ ధార్మిక ధర్మ సంస్థలన్నీ కూడా సంఘటితంగా సమన్వయంగా ఏకతాటమి తీసుకురావాలని చెప్పేసి పరమపూజ స్కందస్వామి వారి యొక్క దీక్షా సంకల్పం. దానికి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షణ్మతపీఠ కేంద్రంగా వారి కార్యాచరణ రూపకల్పన చేస్తున్న ఈ శుభ సమయంలో వేదిక మీద అనేక మంది మహాత్ములు, మహానుభావులు వారి యొక్క వాక్పటిమ ద్వారా సమాజాన్ని మరింత చైతన్యవంతంగా చేస్తున్నారు. రాజమహేంద్రవరంలో ఉన్న ప్రప్రథ కార్యక్రమం ఏంటంటే రాజమహేంద్రవరంలో ఉన్న మరి డివిజన్లుగా ఉన్నారు అనుకుంటా, డివిజన్లో ఉన్న ప్రతి దేవాలయము కూడా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలి. ప్రతి ధార్మిక ధర్మ సంస్థలు కూడా ఇటువంటి కార్యక్రమానికి తలపెట్టిన వారికి చేయూతనిస్తూ ముందుకు సాగాలని తెలియపరుస్తూ శుభంభూయ. ఇక్కడ అంశాల కింద తీసుకొచ్చారు. ముఖ్యంగా ఎండోమెంట్స్లో రిజిస్టర్ అయ్యి కూడా పట్టణ ప్రాంతంలో ఉన్న దేవాలయాలకి ధూపదీప నైవేద్యాలు ప్రభుత్వం ఇవ్వడం లేదు. చరిత్ర కలిగిన రామాలయం అండి అది జీర్ణావస్థకు వస్తే ఈ ఊళ్ళో ఉన్న ప్రముఖులందరూ 6లో ఆకాంక్షించి వీలునామా రాయడం జరిగింది. మీరు అందరి సహకారంతోనూ అక్కడ శ్రీరామ్ విద్యాపీఠాన్ని అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఎంతో చక్కగా అన్ని విషయాలు నేర్చుకుంటున్నారు అక్కడికి వచ్చి. అదే అనేటువంటి సేవా విభాగంలో అనేక భారత్ మాతాకి జై. శ్రీ శివస్వామీజీ వారి అనుగ్రహంతో మేము ఆలయాలు హిందూ ధర్మ పరిరక్షణ సమితి అని ఒక విభాగాన్ని తీసుకొని ఎక్కడైతే చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాలలో దీప నైవేద్యాలు కరువై అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మలు అర్చక స్వాములు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ వారు తినడానికి కూడా తినలేని పరిస్థితుల్లో ఆ దేవతలను ఆరాధించడం ఇదంతా కూడా ప్రభుత్వ దృష్టికి వెళ్ళకపోవడం కూడా మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటివన్నిటిని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని, అలాగే
శివస్వామీజీ లాంటి వారి అనుగ్రహంతో వారి యొక్క సలహాలతో ముందుకు వెళ్తూ తూర్పుగోదావరి జిల్లాలలో మొదటిగా అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లాలోనూ ఈ కార్యక్రమాలు చేపట్టాలని, అలాగే మా పీఠంలో ఉన్నటువంటి సభ్యులు అలాగే అవకాశం ఉన్నటువంటి వారిని ఆర్థిక పరిపుష్టి ఉన్నటువంటి వారిని అందరినీ కూడా కలుపుకుంటూ ప్రతి నెల కూడా కొన్ని దేవాలయాలు ఎంచుకుని వారందరికీ దీప నైవేద్యాలు ఏవైతే ఉంటాయో వాటిని సమకూర్చాలని ఒక ఆలోచన విధంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తూ, అలాగే ప్రభుత్వం వారి దృష్టి కూడా ఈ చిన్న చిన్న దేవాలయాలు ఏదైతే ఉన్నాయో వారి ఆధీనంలో ఉన్నటువంటి ఆలయాలను కూడా మేము పరిశీలించడం జరిగింది. చిన్న చిన్న దేవాలయాలు వాటికి కూడా ఎక్కడ ఏ విధమైనటువంటి వారికి అవసరాలు కూడా తీరని పరిస్థితులు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాని ద్వారా మేము ప్రభుత్వం నుంచి మేము ఏమీ అడగం. ఎండోమెంట్ ఏదైతే ఉందో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏదైతే ఉందో దాని నుంచి వచ్చేటువంటి, అంటే హిందువుల యొక్క ఆస్తిగా మేము పరిగణిస్తున్నాం కనుక దాని నుంచి వచ్చేటువంటి సొమ్ముల్ని ఈ చిన్న చిన్న దేవాలయాలన్నింటికీ కూడా దీప నైవేద్యాలకి విరివిగా ఖర్చు పెట్టాలని ఒకసారి దీని మీద సమస్యని ప్రభుత్వం వారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా ఈ హిందూ ధర్మం మీద దృష్టి పెడుతున్నారు కనుక వారి దృష్టికి కూడా తీసుకువెళ్తూ మీరు చక్కటి హిందూ ధర్మం వైపు కార్యక్రమాలు చేస్తూ హిందూ ధర్మానికి మీరు పటిష్టంగా నిలబడ్డారు కనుక మీరు మీ వంతుగా ఏదైతే చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయో వాటి మీద కూడా దృష్టి పెట్టాలని మిమ్మల్ని సగౌరవంగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి గడప కూడా హిందూ ధర్మం మీద చైతన్యం చేయాలని చెప్పి మేము ఈ కార్యక్రమం ఆలయాలు హిందూ ధర్మ పరిరక్షణ సమితి, ఆలయాలు ఒకటే కాదు హిందూ ధర్మం కూడా రెండు కూడా ఒకదానికి ఒకటి ముడిపడి ఉన్నాయి. చాలామంది ఆలయం కాదు ధర్మం అంటారు, కాదు నేను ఒకటే చెప్తాను, ఆలయాలు మాత్రమే కేంద్రంగా ఈ హిందూ ధర్మాన్ని మనం బతికించుకోగలమని ప్రతి ఒక్కరూ కూడా ఆలయానికి ఎక్కడో దూరంగా ఉన్న వాటికి మనం వెళ్ళగలం. అలాగే మన ఊరిలో ఉన్నటువంటి మన పక్కన ఉన్నటువంటి దేవాలయాలని మనం విసర్జిస్తూ వాటిని పట్టించుకోకుండా ఎక్కడెక్కడో దూరానికి వెళ్తున్నాం. అలా కాకుండా ప్రతి ఒక్కరూ కూడా మన గ్రామంలో వీధిలో ఉన్నటువంటి ప్రతి ఆలయాన్ని సందర్శించి మీ వంతు సహాయాన్ని ఆ దేవాలయాలకు అందించి అక్కడ పునవైభవం సృష్టించాలని, పూర్వ వైభవం తీసుకురావాలని, ఆలయాలు హిందూ ధర్మాన్ని పటిష్టం చేయాలని, అలాగే హిందువులని ప్రభుత్వం వారిని కూడా మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సభాధ్యక్షులు శివస్వామీజీ వారికి అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా మనఃపూర్వకంగా విజ్ఞప్తి తెలియజేస్తూ కృతజ్ఞత తెలియజేస్తూ జై హిందూ ధార్మిక శ్రీ 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 శివస్వామీజీ శైవక్షేత్రం తాళాయిపాలెం అమరావతి విజయవాడ స్వామివారైన 2004వ సంవత్సరంలో తాళాయిపాలెం నందు శివాలయం ప్రతిష్ఠ చేసినారు. నివృత్తి చేస్తూ వారికి ఏమైనా సందేహాలు సమస్యలు ఉంటే అది ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొస్తూ ఆ ప్రభుత్వంతో ఆ సమస్యల పరిష్కారం స్వామి గారి గురించి ఇంకొక విషయం ఈ సన్మాన కార్యక్రమంలో హరిహరులకు తేడా లేదు అని తెలియజేస్తూ ఒక చిన్న పాట రూపంలో శ్రీనివాస్ గారు పాడుతున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, హర హర మహాదేవ, హర హర మహాదేవ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఒకసారి ఎలా చూడండి. ఆయన ప్రవృత్తి అంతా హిందూ ధర్మం, దేవాలయం, రాష్ట్ర స్థాయి పదవుల్లో ముఖ్యమైన ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ప్రస్తుతం భారత వికాస్ పరిషత్కి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. భక్తి ఉద్యమం
ఈ ఉద్యమానికి రథసారథిగా స్కంద స్వామీజీ గారు ఉన్నారు. గిరిజన ప్రాంతంలో ఈ హైందవ ధర్మం, సనాతన ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు అన్నీ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆధునికంగా ఎక్కడ ఎన్ని రకాలు పెరిగినప్పటికీ కూడా గిరిజన ప్రాంతంలో మాత్రం అంతంత మాత్రంగా ఉన్నాయి. వాళ్ళకి ధూపదీప నైవేద్యాలతో పాటు వాళ్ళకి ఆచారాలు, కట్టుబాట్లు కూడా మనం చేయూతనిచ్చి సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుందని ఈ ఆలయాలు హిందూ ధర్మ పరిరక్షణ సమితి తరపు నుంచి చేయమని, పవనగిరి దేవస్థానం ద్వారా మా వంతు సహాయ సహకారాలు మేము ఖచ్చితంగా అందిస్తాము. మారుమూల గ్రామాలు కూడా వ్యాపింపచేస్తాం. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద దృష్టి పెట్టి ఒకసారి అటు గిరిజన ప్రాంతానికి వెళ్ళారు. ఇటు కూడా ఒకసారి తూర్పుగోదావరి, అల్లూరు సీతారామరాజు జిల్లాకు కూడా ఒకసారి వేయించేసి వీళ్ళనందరినీ పరిశీలించి న్యాయాన్ని చేయమని, ధర్మాన్ని నిలబెట్టమని, వీళ్ళని ఆదరించమని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.